ఇక్కడ ప్రభువా నాకు సహాయం చేయమని అడుగుతుంది. దేవుడు అంత చెప్పినప్పటికీ కూడా ఇంకనూ నాకు సహాయం చేయమని అడుగుతుంది. 26లో వచ్చిన అందుకు ఆయన పిల్లలు రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా ఆమె ఆ దేవుడు ఏమంటున్నాడు? రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని అంటున్నాడంట. 27 ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. ఏమంటుంది మళ్ళీ ఈమె? కుక్క పిల్లలు బల్ల మీద నుంచి పడే చిన్న చిన్న ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా అని అంత పట్టుదలతో అడుగుతుంది. అప్పుడు దేవుడు ఆమె యొక్క దానికి దేవుడు ఆశ్చర్యపోతాడు. సమ్టైమ్స్ మనకి కూడా మనం చేసే ప్రయత్నాలలో కానీ ఇంకేదైనా కానీ ఆలస్యం అవుతుండొచ్చు. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదేమో, ఇంకా నువ్వేదైనా దాన్ని స్టార్ట్ చేసావేమో, దానికి సంబంధించిందంత లేట్ అవుతుందేమో, నీకు నష్టం జరుగుతుందేమో. దేవుని కొరకు కనిపెట్టేవాడిగా ఉండు. దేవునికి వదిలేసే నీ యొక్క సమస్య, నీ భారము, నీ వేదన, నీ దుఃఖము దేవునికి వదిలేసి పట్టుదలతో ప్రార్థించడం నేర్చుకో. 2 times దేవుడు రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీల ప్రజలకి నేను పాపలకే వచ్చాను, ఇలాంటి వారికి నేను రాలేదని ఇండైరెక్ట్గా అన్నట్టు ఉంటుంది అక్కడ వర్డ్. మళ్ళీ ఇంకోటి కుక్క పిల్లలకి అని పోలుస్తాడు. అయినా కూడా ఆ స్త్రీలో మనము నిరాశ అనేదే చూడము, కోపం అనేదే చూడము, గొనుక్కోవడం అనేదే చూడము, సనుక్కోవడం అనేదే చూడము. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. లాస్ట్కి ఏం చేసిండు దేవుడు? అంతా చెప్పినప్పటికీ కూడా దేవుడు అమ్మా నీ విశ్వాసము గొప్పది. మనల్ని చూసి కూడా ఇతరులు అమ్మో నీ విశ్వాసం చాలా గొప్పది అనే సాక్ష్యం కలిగి మనము జీవించాలి. నీవు కోరినట్టే నీకు జరుగునని దేవుడు ఆమెకి చెప్పాడు. ఇంకోటి ఏంటి ఇక్కడ? ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దేవుడు ఎంత ఆమె మాట విన్నా వినకపోయినా ఎన్ని విధాలుగా చెప్పినా కూడా ఆమెకి దేవుడినే ఏమంటారు కన్వీనియన్స్ చేస్తూ పట్టుదలతో ఉంది ఆమె కుమార్తె స్వస్థత నొందే వరకు. సో మనం కూడా మనం చేసే ప్రేయర్లతోటి ఓపికతో, సహనంతో, పట్టుదలతో, విశ్వాసంతో దేవుణ్ణి అడగాలని దేవుడు మన కోసము వేచి చూస్తున్నాడు.